ప్రియదేని సంగమా, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, దేవుడు ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు తీసుకునేటువంటి వ్యక్తి 5 తలాంతులు సంపాదించాడు. చూడండి, ఎప్పుడైతే 5 తలాంతులు సంపాదించాడో ఆ వ్యక్తిని దేవుడేమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. మన జీవితాలు కూడా ప్రభు మెచ్చుకునేవిగా ఉండాలి, మనల్ని మనం మెచ్చుకోకూడదు. బైబిల్ చెప్తా ఉంది, ఏమని చెప్తా ఉందంటే, ప్రభు మెచ్చుకునివాడు యోగ్యుడు, తన్ను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాదు అని బైబిల్ చెప్తా ఉంది. ఈ దినాన నిన్ను నీవు మెచ్చుకుంటున్నావా, లేకపోతే నిన్ను ప్రభు మెచ్చుకుంటూ ఉన్నాడా? నీ జీవితం ప్రభు మెచ్చుకునేదిగా ఉందా అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకోండి. ఇక్కడ 5 తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తి తన జీవితంలో దేవుడిచ్చినటువంటి తలాంతులను వృద్ధిపరుచుకున్నాడు. అంటే దేవునికి ఇష్టకరంగా తన జీవితాన్ని బిల్డ్ చేసుకున్నాడు. అప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడంట? మెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు నిన్ను మెచ్చుకోవాలి అనంటే, ప్రభు నిన్ను ఆశీర్వదించాలి అనంటే, ప్రభుకి ఇష్టమైనటువంటి పని నువ్వు చేయాలి. ప్రభుని ఘనపరిచే వ్యక్తిగా నీవు ఉండాలి నీ జీవితం. అప్పుడే ప్రియదేవుని సంగమా, ప్రభు దృష్టికి నీవు యోగ్యుడు అవుతావు. సో కాబట్టి ఈ లోకములో మరి మనము మంచి చేసినా చెడు చేసినా ప్రతీది కూడా ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు ప్రభు మనల్ని మెచ్చుకుంటాడా లేకపోతే తృణీకరిస్తాడా అనేటువంటిది ఇహలోకములో మనం జీవించినటువంటి జీవితం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇహలోకములో క్రీస్తుకు సాక్షులుగా, దేవునికి బిడ్డలుగా, ప్రభు మెచ్చుకునేటువంటి పాత్రలుగా మన జీవితాలు ఉండాలి అనేటువంటి విషయాన్ని ప్రభు నామమున మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ దినాన నువ్వు ఎవరువి? ప్రభువు నిన్ను మెచ్చుకుంటున్నాడా లేకపోతే నిన్ను నువ్వు మెచ్చుకుంటూ ఉన్నావా అనేటువంటిది పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు నామమున మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.